గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉగాది శుభాకాంక్షలు వేసుకుంటుందో అటువంటి గీతం మా తెలుగు తల్లికి ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే శ్రీ కళ్యాణ గుణ మంగళకరమైనటువంటి గుణములు కాలవాలంగా ఉంటుంది. ఇంపుహరం శత్రువులు సంహారం చేస్తుంది. దుస్వప్న దోషాపహం మనకు రాత్రులు వచ్చేటువంటి భయంకరమైనటువంటి స్వప్నం కూడా ప్రతాపంజలు చేస్తుంది. గంగా స్నానాలు చేసేటువంటి గంగానదిలో పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం వేస్తుందో ఒక పంచాంగ శ్రవణం వల్ల లభిస్తుందని ఆయుష్ వృద్ధి చేస్తుంది, సంతానాన్ని కలింపజేస్తుంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేయమని మనకు వరుడు ఋషులు వాళ్ళు చెప్పారు. మరి కాలం అనేటువంటిది అనంతమైనటువంటి ఈ కాలం అనేటువంటి అనంతమైనటువంటి ఈ కాలంలో మానవుల యొక్క జన్మ అనేటువంటి ఒక లేశములో లేశం మాత్రమే. అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు. అన్ని జీవరాశులకు ఉన్న మానవుకు ప్రత్యేకమైనటువంటి ఇచ్చాడు. తెలివితేటలు అవగాహన శక్తులు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి మంచిని పెంపు చేసుకుంటూ మన జిల్లాను, మన రాష్ట్రాలను, మన దేశాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మనందరి మీద అప్పగించాడు. మన బాధ్యతలు తగినటువంటి రాబోయేటువంటి తరానికి అప్పగించవలసినటువంటి బాధ్యత మనందరూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరంలో కూడా అన్నీ మనకు క్షేమమే జరుగుతుంది, అంతా మనకు మంచి జరుగుతుంది. విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా అయితే మనకి అన్ని కూడా అనుకూలంగా ఉందో అనుకూలమైనటువంటి వర్షములు పడి ఆ సస్యానుకూలమైనటువంటి వర్షములు పడి కర్షకానుకూలమైనటువంటి వర్షములు పడే విధంగా అయితే మనం అందరికీ కూడా సాగునీరు లేకుండా వచ్చాము. అదేవిధంగా పరాభవనామ సంవత్సరం కూడా ఒక పేరులో మాత్రం పరాభవం అంటే ఏదో ఒక విధంగా అవమానం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాత్రమే ఉంటుంది. కానీ పరాభవం అంటే సంవత్సరాలు పేర్లు ఎన్నో ఉన్నాయి. మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుల, ప్రతి ఆకిరత, శ్రీముఖ, భవ, యువ, రాధ, అని చివరి వరకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వేజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనమని తెలుగు నెలలున్నాయి. పాఠమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేక అమావాస అనేటువంటి 15 తిథులు ఉన్నాయి. భగవంతుడు ఇవన్నీ కూడా వారములు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అదివేళ ఆ విధంగా వచ్చినటువంటి ఈ నవగ్రహముల యొక్క నవనాయకుల యొక్క చేరిక ఈ సంవత్సరం కూడా నవనాయకులు అనేటువంటి వర్గము వాళ్ళ యొక్క మంత్రి వర్గము, రాజు ఎవరు, మంత్రి ఎవరు, దీనివల్ల దేశానికి లోకానికి ఏ విధంగా ఉంటుందని అనుకోవడంలో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం గురువారం మనకు ఈ పార్టీ మరి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మము, ధర్మ సందేహం కూడా లేకపోతే ఈరోజు సూర్యోదయానికి మాత్రం పార్టీ అనేటువంటి తిథి లేదు. సూర్యోదయం 6:50 వరకు అమావాస్య ఉన్నది. ఎందుకంటే పాల్గొన బహుళ అమావాస్య తిథి ఈరోజు ఉదయం వరకు. అయితే రేపు ఉదయానికి సూర్యోదయానికి పార్టీ లేదు. కాబట్టి ఈరోజే మనం ఉగాది పండుగ జరుపుకోవాలా, సంవత్సరాది పండుగ ఈరోజే జరుపుకోవాలని చెప్పి సిద్ధాంతులు చెప్పుకున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ రోజు పార్టీ సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఏ రోజైతే మనకు ఉగాది వస్తుందో ఆ రోజు ఉండేటువంటి ఆ రైతులే గురువే. ఈ రోజు బృహస్పతి గురువు అనేటువంటి వాడు రాజుగా ఈ రోజు ఈ
యొక్క సంవత్సరం అంతా కూడా వ్యవహరిస్తారు. రాజు బృహస్పతి అయినందువల్ల, రాజు గురుడైనటువంటి వల్ల, బృహస్పతి అయినటువంటి వాడు గొప్ప ఆలోచన పరుడు కాబట్టి, మంచి శక్తి సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యంలో కూడా అలాంటి పరిపాలనే వస్తుందనే విధంగా మన సిద్ధాంతీకరించి ఉన్నారు. అయితే మంత్రి అనేటువంటి వాడు అంగారకుడై ఉన్నాడు. మంత్రి అనేటువంటి వాడు అంగారకుడు అంటే, అంగారకం అంటే అగ్ని కాబట్టి ప్రతాపాన్ని చూపించేటువంటి గుణం కూడా అతను ఉంటుంది. కాబట్టి అలాంటి అగ్ని అన్నప్పుడు దానికి తగినటువంటి విధంగా యుద్ధములు, తర్వాత చోర భయాలు, అగ్ని భయాలు అనేకం ఉంటాయి. అయినప్పటికీ ఈ గురువు అనేటువంటి వాడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండే తెలివితేటలు మహామేధావైనటువంటి గురువు రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి అందువల్ల అతని యొక్క నియంత్రణలో జరగవలసిన మంత్రి ఎంతవరకు సలహాలు మాత్రం వ్యవహరిస్తాడు కానీ ఆచరణలో పెట్టవలసినట్టు ఉంటాడు రాజు. కాబట్టి అలాంటి మంత్రి ఉన్నప్పటికీ కూడా గురువు ఉండేటువంటి గొప్ప స్థానం వల్ల ఆ గురువు నియంత్రించుకోగలరు. పక్కనే ఉండేటువంటి సేనాధిపతి అనేటువంటి వాడు కూడా చంద్రుడు సేనాధిపతిగా ఉన్నాడు. చంద్రుడు సేనాధిపతిగా ఉన్నాడంటే సైన్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఒక ఎంత విధంగా మన అంగారకుడు యుద్ధానికి పోదాం, సైన్యాన్ని సన్నద్ధం చేయండి అన్నప్పుడు కూడా ఆగండి, తొందర లేదు, నేను చూసుకుంటానని చెప్పేటువంటి విధంగా నియంత్రించేటువంటి పద్ధతిలో చదువుకున్నాడు. కాబట్టి అందువల్ల యుద్ధ వాతావరణం యుద్ధ భయమన ఉంటుంది. కాబట్టి దేశంలో ఏ విధమైనటువంటి అల్లకల్లోలు లేకుండా ఈ సంవత్సరం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే పరిపాలన జరుగుతుందనేటువంటి కూడా మనం తెలియజేస్తాం. అలాగే దేవాదాయ నిత్యం మన దేవాలయాల్లో మనకి భగవంతుడికి మన తర్వాత సీతారామస్వామి టెంపుల్ ఓవేరు విలేజ్ దుచ్చెట్టిపాడు నుంచి, తర్వాత శ్రీ చంద్రకేశ్వరు టెంపుల్ చైవర్ల విలేజ్ నుంచి నారాయణం అనంతకృష్ణమాచార్యుల వారు సముచితంగా నిర్వహిస్తుంటాయి. కాబట్టి ఈరోజు దేవాదాయ శాఖ తరఫున వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా మన జిల్లా నుంచే ప్రాతినిధ్యం. ధన్యవాదాలు సార్. ధన్యవాదము దూరదర్శనమ్మా స్వాగతించడు ధ్రువనగమో పరాభవీసులకు వచ్చనేడు పరాభవవత్సరము. నమస్తే. పైన కూడా ఏవో సంశయాత్మక మబ్బులు పారుతుంటాయి. అనుమానపు ఆలోచనల యుద్ధం ఒకటి ప్రపంచమంతా పాకి ఉంది. రాజ్యంపై రాజ్యం నమ్మకం కోల్పోయిన సమయంలో ఆక్రందన కేకలు మిన్నుముట్టుతాయి. ఎవరేమిటో తేల్చుకోని సమయాన నమ్మకపు ఆనవాళ్లు కాళ్ళ కింద మట్టిలో కప్పబడతాయి. కిరణాలు ఉదయించక ముందే వాటికి ముందు వాళ్ళే అక్షరాల పెట్ట ప్రసవించే వాటిలోనూ 5 వేళ్ల మధ్య అమరిపోయిన మంత్రాయుధంతో దిగుపడిన మెసేజ్లోనూ పూర్తి స్థాయి నమ్మకం తక్కువే. దీపం నూతనమైన కాంతి పురాతనమే. ఈ నూతనంలో నీవు కెరటమై కాదు సముద్రమై నిలవాలి. మనిషికి మధ్య కాస్తంత ప్రేమ, మాటకి మమతకి మధ్య రవ్వంత కరుణ పంచాలి. జీవితం మహాద్భుతమైన ప్రాణలిపి. దాన్ని నూతనంగా దిద్దుకోవాలి, నిత్య నూతనంగా స్వీకరించాలి. పగలు రాత్రుల పొరల్ని ధైర్యంగానే విప్పుకోవాలి. ఇప్పుడు మరో కవి మోపులు పెంచిన నరసింహం బాల్యాన్ని ఉరి తీయడం కాదు కానీ బాల్యానికి కలల రెక్కలు అతికించి స్వేచ్ఛగా ఆశయాల ఆకాశంలో విహరింపజేయడమే ఉగాది. మొగ్గులు లేని ముంగిళ్ళు విరపోసిన చుట్లు కాదు ఉగాది. తీర్చిదిద్దిన రంగములను చక్కని కట్టు బొట్టు ఉగాది.
అనురాగాల కోరెల పూత ఉగాది, ఆప్యాయతల మామిడి పూత ఉగాది, సుఖ దుఃఖాల కలపోత ఉగాది, మన సంస్కృతిని ప్రతిబింబించే చక్కని కవిత ఉగాది. ధన్యవాదాలు. వీధి వీధి తిరుగా గగన సుమమయ్యనది నాకు కానరాక అవగతం అయ్యనంతనా అసలు తప్పు వేపతొలుగును నా చేయి పెంచలేదు. పరాభవించు అవినీతిని అన్యాయాన్ని, ఓడించు యుద్ధాన్ని మారణహోమాన్ని, గెలిపించు కర్షకుణ్ణి కార్మికుణ్ణి, సంరక్షించు ప్రకృతిని పర్యావరణాన్ని. పరాభవ మరియు ముఖ్యంగా విధ్వంసకర మానవ మేధస్సుతో వేదికలేస్తున్న పాశ్చాత్య పోకడలను తుంచి నా తెలుగు నుడికారాన్ని సంస్కారాన్ని పెంచు. జగ జగల ఘరల గల 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 అలల నురగలతో జలకమాదిన భాష విచ్చుకున్న లేలేక పసి మొగ్గల గొంతుకలు, విచ్చుకున్న లేలేక పసి మొగ్గల గొంతుకలు. నవ్వులను చిగురుగా ఊహించగలరు. నూరేళ్లు బతకడానికి అమృతాన్ని తాగక్కరలేదు, మంచిగా బతికేందుకు ఆయుష్ పోయమని దేవుణ్ణి కోరక్కరలేదు. ప్రకృతి ఎందు దోషిని పట్టి నిలబడితే చాలు, దాన్ని మనలోకి మనసు అరలోకి ఆత్మీయంగా నిలవాల్సిందే ఉగాదిని. అవుతున్న యువతలో శౌర్య పరాక్రమాల్ని ప్రేరేపించాలి. మనలో పెరిగిన చైతన్యమే మామిడి తోరణాలుగా మారి కాలుష్యంతో రణాలు చేస్తూ భారతికి ఆకుపచ్చని హారతి పట్టాలి. పంచభూతాలు ప్రకోపించకుండా, అరిషడ్వర్గాలు వెర్రెత్తించకుండా శ్రీ పరాభవనామ సంవత్సరాది మనకు అష్ట ఐశ్వర్యాలు అందిస్తూ అలరించాలి. నెక్స్ట్ గౌరీ మానస భరతనాట్యం.